నమస్కారం. నైమిషారణ్యంలో వేల ఏళ్ల సత్రయాగం జరుగుతోంది కదా, అక్కడ సూత మహర్షి ఉన్నారు. అవును, కథలు చెప్పడంలో ఆయన దిట్ట. ఆ అక్కడున్న శౌనకాది మహర్షులు ఆయనను ఒక ప్రత్యేకమైన కోరిక కోరారు. కోరికంటే ఒక అభ్యర్థననొచ్చేమో. అవును, ఆ అభ్యర్థన ఎంత నిర్దిష్టంగా ఉంది. మరి సూతుడు దానికి ఎలా స్పందించాడు? కథ చెప్పే ముందు చేసిన ప్రార్థనల వెనుక ఆంతర్యమేమిటి? చాలా ఆసక్తికరమైన విషయాలివి. ఈరోజు మనం మహాభారతం ఆదిపర్వంలోకి వెళ్దాం. శ్లోకాలు 16 నుండి 22 వరకు. వాటి ఆధారంగా ఈ విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఆ శ్లోకాలను వినడం కూడా ముఖ్యమే ఇందులో. అవును, కేవలం అర్థం కాదు, ఆ శబ్దానికి కూడా ప్రాధాన్యత ఉంది. సరే, మరి మొదలు పెడదామా? మొదలుపెట్టండి. ఋషుల అభ్యర్థన ఎలా ఉందో చూద్దాం ముందు. ఇది శ్లోకం 16. వాళ్లు సూతుడితో అన్న మొదటి మాటలు. పురాణ సంహితాః పుణ్యః కథావా ధర్మ సంహితాః ఇతివృత్తం నరేంద్రర్షీణాం ఋషీణాం చ మహాత్మనాం. విన్నారు కదా, ఇక్కడ వాళ్ళు చాలా జనరల్గా మొదలుపెట్టారు. అవును, పవిత్రమైన పురాణగాథలు కావాలన్నారు. పుణ్యాః పురాణ సంహితాః, లేదా ధర్మాన్ని చెప్పే కథలు ధర్మ సంహితాః, కథ. సరే. లేదంటే గొప్ప రాజులు, మహాత్ములైన ఋషులు, వాళ్ల చరిత్రలు, అంటే ఇతివృత్తం. ఇతివృత్తం అంటే? ఇతివృత్తం అంటే ఇలా జరిగింది అని, జరిగిన కథ, చరిత్రలాంటిది. ఓ, అంటే కల్పనలు కాదు, వాస్తవంగా జరిగిన వాటిమీద వాళ్ళ ఆసక్తి ఉందన్నమాట. సరిగ్గా అదే వాళ్ళడుగుతున్నది. మరి కోరిక ఇంకా ఎలా స్పష్టమైంది? తర్వాత శ్లోకం విందాం. శ్లోకం 17. ద్వైపాయేనేన యల్లోకే పురాణం పరమర్షిణ సురైర్బ్రహ్మర్షిభిశ్చైవ శ్రుత్వా యదభిపూజితం. ఇక్కడ చూడండి, ఒక్కసారిగా ఫోకస్ మారింది. అవును, చాలా నిర్దిష్టంగా అడుగుతున్నారు. ఏదో ఒక ఇతివృత్తం కాదు, పరమర్షి అయిన ద్వైపాయనుడు అంటే ఎవరు? వేదవ్యాసుడు. వ్యాసుడు. ఆయన రచించిన పురాణం కావాలట. వ్యాసుడు రాసిందే కావాలని అడిగారా? అంతేకాదు, ఆగండి, అది మామూలు పురాణం కాదట. దాన్ని దేవతలు, సురై, బ్రహ్మర్షులు వీళ్లంతా కూడా విని పూజించారట. అభిపూజితం. ఓ, దేవతలు బ్రహ్మర్షులు పూజించారా? అలాగా. అవును. అంటే ఆ గ్రంథానికి ఎంత ఉన్నత స్థానం ఉందో ఆలోచించండి. అది కేవలం మనుషులు రాసింది కాదు, దైవికమైన ఆమోదం ఉంది అని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. నిజమే. అలా చెప్పగానే దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. వినేవాళ్లక్కూడా ఒక నమ్మకం కలుగుతుంది. అంటే తాము వినబోయేది చాలా గొప్పదని. ఖచ్చితంగా. మరి ఆ గ్రంథాన్ని ఇంకా ఎలా వర్ణిస్తున్నారో చూడండి. శ్లోకం 18లో మొదటి భాగం. తదాఖ్యాన వరిష్టం తు విచిత్రపద పర్వణం సూక్ష్మార్థ న్యాయయుక్తం చ వేదార్థైర్విభూషితం చ. ఇందులో ఆ గ్రంథం లక్షణాలు చెబుతున్నారు. అది కథనాల్లోకెల్లా ఉత్తమమైనదట. తదాఖ్యాన వరిష్టం. కథనాల్లో ఉత్తమమైనది. అవును. అద్భుతమైన పదాలు, చక్కగా విభజించిన పర్వాలు అంటే అధ్యాయాలు, విచిత్ర పద పర్వణం. ఆహా. ఇంకా సూక్ష్మమైన అర్థాలున్నాయట. తర్కం కూడా ఉందట. సూక్ష్మార్థ న్యాయయుక్తం అంటే కేవలం కథగాదు, ఆలోచింపజేసేది కూడా. అదే. అన్నిటికన్నా ముఖ్యంగా వేదార్థైర్విభూషితం అంటే వేదాల అర్థాలతో అలంకరించబడిందట. వేదార్థాలతోనా? అందుకేనేమో దీన్ని 5వ వేదం అంటారు. సరిగ్గా చెప్పారు. పంచమ వేదమనడానికి కారణమిదే. వేదాల్లో ఉన్న లోతైన విషయాల్ని, ధర్మసూక్ష్మాలని కథల రూపంలో, పాత్రల రూపంలో అందిస్తోందిది. అద్భుతం. అంటే అదొక సంపూర్ణ గ్రంథంలాంటిది. సాహిత్యం, తర్కం, తత్వం, వేదసారం అన్నీ ఉన్నాయి. అవునవును. అందుకే వాళ్ళు అంత పట్టుదలగా అడుగుతున్నారు. కానీ వాళ్ల నిర్దిష్టత ఇక్కడతో ఆగలేదు కదా, ఇంకా ఏదో అడిగారు. అవును, అసలు పాయింట్ ఇప్పుడొస్తోంది. వారి అభ్యర్థన పరాకాష్ఠ అన్నమాట. శ్లోకాలు 18 చివరి భాగం ఇంకా 19. జనమేజయస్య యాం రాజ్ఞో వైశంపాయన ఉక్తవాన్ యథావత్సృశిష్టుశ్చా సత్రే ద్వైపాయనాజ్ఞయా సంహితాం శ్రోతుమిచ్ఛామో గ్రంథాం పాపభయాపహాం. ఇది చాలా ముఖ్యం. వాళ్ళు కేవలం వ్యాసుడు రాసింది కావాలని అడగట్లేదు. మరి వ్యాసుడి ఆజ్ఞతో, ద్వైపాయనాజ్ఞయ. ఆయన శిష్యుడు వైశంపాయనుడు. జనమేజయుడు చేసిన యాగంలో సత్రే ఎంతో సంతోషంగా, తుష్ట్యా ఎలా చెప్పాడో. యథావత్, ఉన్నది ఉన్నట్టుగా, ఏమీ మార్చకుండా, సరిగ్గా అదే సంహితాం వినాలనుకుంటున్నారట. శ్రోతుమిచ్ఛామహ. అబ్బా,
అంటే ఒరిజినల్ టెలింగ్ కావాలన్నమాట. మొట్టమొదటిసారి పబ్లిక్గా చెప్పింది. ఒక రకంగా అధీకృత ప్రసారం లాంటిది. గురువు ఆజ్ఞతో శిష్యుడు ఒక ప్రత్యేక సందర్భంలో మార్పులు లేకుండా చెప్పింది. అది కావాలి వాళ్ళకి. ఎందుకు అంత ఖచ్చితంగా అదే కావాలి? ఆ చివరి మాట చూడండి. గ్రంథాం పాప భయాపహాం. ఆ గ్రంథం వింటే పాపాల భయం పోతుందట. ఓ, పాప భయాన్ని పోగొడుతుందా? అందుకే అంత పట్టింపు. అంతే. ఈ మాటతో వాళ్ళు వినడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో, సూతుణ్ణి చెప్పమని ఎంతగా ప్రోత్సహిస్తున్నారో తెలుస్తోంది. ఎంత ఖచ్చితత్వమో చూడండి. ఎవరు రాశారు, ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరి ఆజ్ఞతో ఎలా చెప్పారు, వింటే ఏం లాభం అన్నీ చెప్పారు. అవును. ఆ కథనం యొక్క స్వచ్ఛతకు, ప్రామాణికతకు వాళ్ళిచ్చే విలువది. కేవలం సమాచారం కాదు, ఆ పవిత్రమైన మూలం నుండి వచ్చే ఒక శక్తిని ఆశిస్తున్నట్లుంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. మూలం, చెప్పిన విధానం అన్నిటికీ ప్రాధాన్యత ఉంది. సరే, ఋషులు ఇంత స్పష్టంగా ఇంత గౌరవంగా అడిగారు. మరి సూతుడు వెంటనే కథ మొదలుపెట్టేశాడా, లేక ఏమైనా చేశాడా? ఆ అక్కడే వస్తుందసలు విషయం. సంప్రదాయం ప్రకారం గొప్ప కార్యం మొదలుబెట్టే ముందు మంగళాచరణం చేస్తారు కదా. అవును, ప్రార్థన. సూతుడు కూడా అదే చేశాడు. ఇది కేవలం ఆచారం కాదు, అతని సంసిద్ధత, చెప్పబోయే కథ పట్ల అతనికున్న గౌరవం. ఆ ప్రార్థనలెలా ఉన్నాయో చూద్దాం. మొదటి 2 శ్లోకాలు ఇవి కొంచెం తాత్వికంగా ఉంటాయనుకుంటా. శ్లోకాలు 20-21. ఆద్యం పురుషమీశానం పురుహూతం పురుష్టుతం రితం ఏకాక్షరం బ్రహ్మ వ్యక్తావ్యక్తం సనాతనం అసత్సత్ సదస్సచ్చైవ యద్విశ్వం సదస్పరం పరావరాణం స్రష్టారం పురాణం పరమవ్యయం. ఈ 2 శ్లోకాల్లో సూతుడు పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇది మామూలు ప్రార్థన కాదు, చాలా ఉన్నతమైన తాత్విక స్థాయి ఇది. ఆ పదాలు కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆద్యం పురుషం అంటే అన్నిటికంటే ముందున్నవాడు, ఆదిపురుషుడు. సరే. రితం అంటే విశ్వాన్ని నడిపే సత్యం, ఆర్డర్. ఏకాక్షరం బ్రహ్మ అంటే ఓంకారరూపమైన బ్రహ్మం. ఓంకార స్వరూపం. అవును. వ్యక్తావ్యక్తం అంటే రూపమున్నదీ లేనిదీ కూడా ఆయనే. సనాతనం, శాశ్వతుడు. వ్యక్తావ్యక్తం అంటే కనిపించేది కనిపించనిది కూడానా? అంతే. తర్వాత చూడండి. అసత్, లేనిది. సదసత్, ఉన్నది లేనిది. సదసత్పరం, ఈ రెండిటికీ అతీతమైనవాడు. అంటే ఉనికి యొక్క అన్ని స్థితులకు ఆధారం ఆయనే, కాని వాటికంటే పైవాడు. ఓ, ఇది చాలా లోతుగా ఉంది. ఇంకా పరావరాణాం స్రష్టారం, ఉన్నత నిమ్నలోకాలన్నిటినీ సృష్టించినవాడు. పురాణం, అతి ప్రాచీనుడు. పరమం, అత్యున్నతుడు. అవ్యయం, నాశనం లేనివాడు. అబ్బా, అంటే సూతుడు చెప్పబోయే కథ కేవలం రాజుల కథ కాదు, ఈ పరమసత్యానికి సంబంధించిన గొప్ప జ్ఞానమని స్థాపిస్తున్నాడా? సరిగ్గా అదే. మొత్తం మహాభారతాన్ని ఆ పరమాత్మకు చేసే ఒక నివేదనగా, ఒక యజ్ఞంగా మార్చేస్తున్నాడీ ప్రార్థనతో. అద్భుతం. ఋషులు కథ అడిగితే సూతుడు దాన్ని విశ్వసృష్టి మూలానికి తీసుకెళ్లాడు. కథ చెప్పడం ఎంత పవిత్రమైన పనో కదా. అవును. వినేవాళ్లను కూడా సిద్ధం చేస్తున్నాడు మానసికంగా. అయితే ఇంత నిరాకార తాత్విక వర్ణన తర్వాత ఆగాడా, లేక ఇంకా ఉందా ప్రార్థన? ఉంది. తర్వాత శ్లోకం చూడండి. శ్లోకం 22. ఇక్కడ చిన్న మార్పుంటుంది. మంగళ్యం మంగళం విష్ణుం వరేణ్యమనఘం శుచిం నమస్కృత్య హృషీకేశం చరాచరగురుం హరిం. గమనించారా? ముందు నిర్గుణ బ్రహ్మాన్ని స్తుతించి ఇప్పుడు సగుణ రూపాన్ని, ముఖ్యంగా విష్ణు రూపాన్ని ఆరాధిస్తున్నాడు. నమస్కరిస్తున్నాడు. అవును, విష్ణు పేర్లున్నాయిక్కడ. హృషీకేశం, హరిం. ఋషికేశుడంటే ఇంద్రియాలకు అధిపతి. మనస్సుని, ఇంద్రియాలని అదుపులో ఉంచేవాడు. కథ చెప్పాలన్నా వినాలన్నా ఏకాగ్రత ముఖ్యం గదా. నిజమే. హరి అంటే హరించేవాడు. పాపాలు, దుఃఖాలు, ఆటంకాలు వీటన్నిటిని తొలగించేవాడు. కథాశ్రవణానికి ఆటంకాలు లేకుండా చూడమని. ఓ, అలాగా. ఇంకా చరాచరగురుం కదిలేవి కదలినవి అంటే సమస్త సృష్టికి గురువు. ఆయనే దారి చూపించేవాడు. ఆయన్నే ఎలాంటివాడిగా వర్ణిస్తున్నాడో చూడండి. మంగళ్యం, శుభప్రదమైనవాడు. మంగళం, శుభస్వరూపుడు. విష్ణువు, సర్వవ్యాపి. వరేణ్యం, శ్రేష్ఠుడు. అనఘం, పాపరహితుడు. శుచిం, పవిత్రుడు. ఇలా కీర్తిస్తూ నమస్కరిస్తున్నాడు.
అంటే ముందు తాత్వికంగా ప్రార్థించి ఇప్పుడు భక్తితో మనకు దగ్గరగా ఉండే దైవ రూపాన్ని స్మరిస్తున్నాడు. అవును, జ్ఞానమార్గం భక్తిమార్గం రెండిటినీ గౌరవిస్తున్నాడు. తాత్విక పునాది వేశాడు, ఇప్పుడు ఆరంభానికి కావాల్సిన శుభాన్ని, పవిత్రతను కోరుకుంటున్నాడు. అంటే నిరాకార సాకార రెండు రూపాలకు నమస్కరించి ఇక సూతుడు కథ చెప్పడానికి సిద్ధమైనట్లేనా? అవునవును, ఈ మంగళాచరణంతో తను సిద్ధమవ్వడమే కాదు, ఆ సభాస్థలాన్ని వినేవాళ్లను కూడా సిద్ధం చేసినట్లు. ఇక ఆ మహా ఇతిహాస ప్రవాహం మొదలవుతుంది. ఈ రోజు మనం చూసిన ఈ కొద్ది భాగమే ఎంత గంభీరంగా ఉందో కదా. శౌనకాది మహర్షులు అడిగిన విధానం ఎంత పక్కాగా, ఎంత గౌరవంగా. అవును, వ్యాసుడి మహాభారతంలో ఒక నిర్దిష్టమైన ప్రామాణికమైన భాగం కావాలని అడగటం. అటు తరువాత సూతుడు తన బాధ్యతను గుర్తించి కథను మొదలుపెట్టే ముందు ఆ పరమాత్మ తత్వాన్ని, ఇటు శుభప్రదమైన దైవ రూపాన్ని రెండిట్నీ స్మరించడం. ఈ మొత్తం ప్రక్రియ ఆనాటి జ్ఞాన సంప్రదాయం ఎలా ఉండేదో చూపిస్తుంది. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటి? ఆ కథకి, మహాభారతానికి వాళ్ళిచ్చిన విలువ, దాని మూలం దైవికమని, అది వేదసారమని, పాపభయం పోగొడుతుందని ఎంత నమ్మారో చూడండి. అవును. అందుకే దాన్ని చెప్పే ముందు, వినే ముందు కూడా ఇంత శ్రద్ధ, భక్తి, తాత్విక చింతన అవసరమని భావించారు. ఆ శ్లోకాల్ని ఊరికే చదివేయడం కాదు, వినడం, ఉచ్చరించడం అదే ఒక అనుభూతిగా భావించారు. ఖచ్చితంగా ఆ శబ్దానికే శక్తి ఉందని నమ్మారు. మంత్రాల్లాంటి ఆ శ్లోకాలకు మరింత శక్తి ఉంటుందని వారి విశ్వాసం. నిజమే. ఆ శ్లోక పఠనానికి, శ్రవణానికి ఉన్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం సమాచారం తీసుకోవడం కాదు, ఒక ఆధ్యాత్మిక సాధన లాంటిది. కరెక్ట్. ఏర్పాటు చూసాం కదా, ఇంత నిర్దిష్టమైన అభ్యర్థన, ఇంత లోతైన ప్రార్థనలు, ఇవన్నీ చూస్తుంటే ప్రాచీన సంస్కృతుల్లో పవిత్రమైన కథల్ని, జ్ఞానాన్ని ఒక తరం నుండి ఇంకో తరానికి అందించడంలో ఎంత శక్తి, ఎంత బాధ్యత ఉన్నాయనిపిస్తోంది. మంచి ప్రశ్న. మరి ఈ రోజుల్లో మనం ముఖ్యమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని పంచుకునేటప్పుడు ఇలాంటి శ్రద్ధ, గౌరవం, బాధ్యత ఎంతవరకు చూపిస్తున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.